శ్రావణ్, నువ్వు ఒక బీసీ నాయకునివి కదా, అంటే కుల సంఘం, ఒక కుల సంఘానికి అంటే కులాలు మన హిందూ భావజాలంలో లేదా మన భారతీయతలో ప్రత్యేకంగా కులాన్ని మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా వ్యవస్థలో అనేక కుల సంఘాలు, మత సంఘాలు ప్రత్యేకంగా బాగా ఉన్నాయి. అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నీ ఒక బీసీ నాయకునిగా, యువతగా బెంగాల్కి కూడా వెళ్ళి రావడం జరిగింది. అంటే అక్కడ పరిస్థితులను అబ్జర్వ్ చేయడానికి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా నువ్వు ఒక అబ్జర్వేషన్ చేసి వచ్చానని చెప్తున్నావు కదా. అందులో వాస్తవంగా అక్కడ ఉద్యోగాల నియామకాల్లో కావచ్చు, ఇటీవల జరిగిన అల్లరిలో కావచ్చు, ఇటు తెలంగాణ విషయంలో కావచ్చు, ఇటు ప్రభుత్వం మన తెలంగాణ కర్ణాటకలో కూడా కులగణన విషయం అని చెప్పేసి బీసీలకు అన్యాయం జరుగుతుందని ఒకవైపు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ మన రాజకీయాలు ఎందుకు ఇలా కులగణన వెంబడి జరుగుతూ ఉన్నాయి? యూత్ ఏమని ఆలోచిస్తూ ఉంది? అసలు ఏం జరుగుతుంది? మొదల బెంగాల్లో జరుగుతున్నాయి అయితే కంప్లీట్గా వాళ్ళు సీటు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కుల వ్యవస్థను అనేది విచ్ఛిన్నం చేసి కుల రాజకీయాలు చేస్తూ, మతపరంగా రాజకీయాలు చేస్తూ ఈరోజు ఆ బెంగాల్లో సీటు కాపాడుకునే ప్రయత్నమే జరుగుతున్నది. ఎక్కడైనా కదా, ఒక బెంగాల్లోనే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ ఉన్న స్థానిక పార్టీలు కావచ్చు, స్థానిక ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వాలు, స్థానిక రాజకీయ పార్టీలు కుల వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి, మతంని ముందుకు తీసుకొచ్చి, ఒక మతానికే చేస్తూ, ఒక మతానికి మాత్రమే ఫలితాలు ఇస్తూ, వాళ్ళ ఓటు బ్యాంకులను తీసుకొని వాళ్ళ సీటు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే దేశవ్యాప్తంగా ఇట్లనే జరుగుతున్నది వివిధ రాష్ట్రాలలో. అదేవిధంగా ఈరోజు బెంగాల్లో కూడా అదే జరుగుతున్నది. ఏదైతే వారు 15 సంవత్సరాలుగా వారు పాలిస్తున్నారు బెంగాల్ రాష్ట్రాన్ని, వారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ పెట్టుకునే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు ఆ రాష్ట్రం. ఎందుకంటే ముస్లిం వ్యవస్థను ఉన్న బీసీల కిందది కన్వర్ట్ చేసి బీసీల కింద చూపిస్తూ వాళ్ళను బీసీకి సంబంధించిన రిజర్వేషన్ను కొల్లగొట్టే ప్రయత్నంలో అన్యాయం జరుగుతుంది. బీసీలకు అన్యాయం జరిగే ప్రయత్నంలో ముస్లింలను తీసుకొచ్చి వాళ్ళకు ఇప్పుడు ఎస్ఐలు మొన్న రిక్రూట్మెంట్ చేశారు, పోలీస్ వ్యవస్థను రిక్రూట్మెంట్ చేస్తే ఎస్ఐలు అందరూ ముస్లింలు వచ్చారు. దానివల్ల ఇప్పుడు దేశానికి నష్టం జరుగుతుంది. రిజర్వేషన్ ఉంటుంది కదా, వాళ్ళ 4% కాదు, ఇప్పుడు ఉన్న 4%లో కాకుండా వాళ్ళు ఇప్పుడు 30 మందికి 30%, 27% ఉన్నారు అక్కడ. వాళ్ళకు 4% రిజర్వేషన్ ఇస్తే కొంతమందికి వస్తాయి. ఇప్పుడు మయన్మార్ మన వేరే దేశం నుండి కూడా ఇక్కడికి వచ్చిన ముస్లింలకు వాళ్ళతో పాటు 27 కాక ఇప్పుడు అన్అఫీషియల్గా 40+50% వరకు ముస్లిమ్స్ ఉన్నప్పుడు ఆ 4% కాదు, వాళ్ళు కావాలని బీసీలకు అన్యాయం చేసి ప్రయత్నంలో అందరికీ ముస్లింలకు మాత్రమే ఆ పర్సంటేజ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా పర్సంటేజ్ బీసీలో కలిపి బీసీఏ కింద చూపిస్తూ వాళ్ళని ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు దానివల్ల బీసీలకు మొత్తం అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఏదో ఉపాధ్యాయ నియామకాలు కూడా సుప్రీంకోర్టు ఉపాధ్యాయుల నియామకం కూడా జరిగింది. 26,000 మంది దాదాపు మొన్నటికి మొన్న రోడ్డెక్కి టీచర్లు ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేయడం జరిగింది బెంగాల్. ఎందుకోసం ఏం జరిగింది అసలు? అందులో జరిగింది ఏంటంటే, ఈ టీచర్లకు సంబంధించి నియామకాలు జరిగినప్పుడు అవకతవకలు జరిగినాయి. కంప్లీట్గా స్కామ్ జరిగింది అక్కడ. డబ్బులు తీసుకొని కానీ వాళ్ళ ఈ విద్యాకు సంబంధించి మినిస్టర్ ఉంటాడు, ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ మధ్య. ఎన్ఫోర్స్మెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఎన్ఐఏ వాళ్ళు కూడా చూసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అవకతవకలు డబ్బుల విషయంలో కానీ సెర్చ్ చేసినప్పుడు, వాళ్ళ ఇల్లు సోదాలు చేసినప్పుడు కూడా ఎన్నో లెక్కలు లేని నగదు బయటపడ్డది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు బెంగాల్లో నియామకాలలో కంప్లీట్గా అస్తవ్యస్తం జరిగింది. కాబట్టి టీచర్లు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా బీసీలకు కూడా అన్యాయం జరిగింది. అన్ని చోట్లలో చూస్తే బీసీలకే ఎక్కువ అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా బెంగాల్లో మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వొద్దని క్లియర్ కట్గా చెప్పింది. బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, మయన్మార్ నుండి వచ్చిన ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్లకు ఉద్యోగాలు ఇస్తే లోకల్లో ఉన్న పరిస్థితి ఏంటి, ఇక్కడ స్థానికుల పరిస్థితి ఏంటి, ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళకు ఆధార్ కార్డు ఇచ్చి ఇంకా వలసలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత ఎన్ఐఏ కానీ ఈ ఎన్ఫోర్స్ డైరెక్ట్మెంట్ కానీ వీళ్ళందరూ వచ్చి
ఎన్ని కేసులు పెట్టినా ఎంత ప్రయత్నం చేసినా సరే అది జరుగుతూనే ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ దీదీ అని ఎవరైతే అధికారికంగా సీట్ కూర్చొని ఉన్నారో వారు ఇప్పటికి కూడా వాళ్ళకే ఏదైతే వలస వచ్చిన వాళ్ళకే ఆధార్ కార్డులు ఇచ్చి, వాళ్ళకే ఓటు బ్యాంకులు ఇచ్చి, ఓటు పరంగా ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, ఇక్కడ ఉన్న స్థానికులను మొత్తం వాళ్ళకి ఎలాంటి పని లేకుండా చేస్తున్నారు. మన తెలంగాణలో ఇప్పుడు మీరేం మాట్లాడతారు కులగణన విషయంలో? తీన్మార్ మల్లన్న కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని రోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి దీని మీద అసలు బీసీలకు తెలంగాణలో అన్యాయం జరుగుతూ ఉందా? అవును, ఎందుకు దాని విషయం కూడా మాట్లాడండి. బీసీలకు కంప్లీట్గా అన్యాయం జరుగుతుంది. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినా కూడా ఇంతవరకు ఎలాంటిది లేదు. దాని గురించి తీసుకొచ్చింది లేదు, ఆ బిల్లు పాస్ అయింది లేదు. దాని గురించి ఇంకా ఓట్లు రాజకీయాలు అనుకుంటా ఏదో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నంలో చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు ముస్లింలను బీసీలకు తీసుకొచ్చి, బీసీలు తక్కువ ఉన్నారు, ముస్లింలను బీసీలకు తీసుకొచ్చి ఈ బీసీ రిజర్వేషన్ తగ్గించి ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఇటు బొమ్మను చూపించుకుంటూ 42% అని చూపించుకుంటూ ముస్లింలను మళ్ళీ తీసుకొచ్చి దీనిలో యాడ్ చేస్తే అదేవిధంగా ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతుంది. బీసీలకు అన్యాయం జరుగుతుంది. మరి ఈ టాపిక్ మాట్లాడతలేరు కదా ఎవరు? అంటే బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు, కానీ బీసీల్లో ముస్లింలను ఎందుకు కలుపుతున్నారని ఎవరు మాట్లాడలేదు కదా. వాళ్ళకున్న పర్సెంట్ వాళ్ళకున్నది, అయినప్పటికీ కూడా బీసీలను తక్కువ చూపించి వాళ్ళని కలిపి ఎక్కువ. అంటే మీ బీసీ సంఘాలు కూడా ఏం మాట్లాడతలేవు కదా అని అంటున్నాను నేను. మాట్లాడుతున్నాయి, బీసీ సంఘాలు కొట్లాడుతున్నాయి, బీసీ సంఘాలు మాట్లాడుతున్నాయి, వివిధ నాయకులు బీసీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి ఇంకా చర్చ జరగాల్సి ఉన్నది. చూద్దాం ఏమైతే. తీన్మార్ మల్లన్న కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నాడు. ఓకే, సంతోషము, స్వాగతించాల్సిన విషయం. కానీ ఇక్కడ మరి బీసీలలో ముస్లింలు ఎందుకు కలుపుతారనే మాట మాట్లాడతలేడు. తను కూడా ఎమ్మెల్సీ కదా, అంటే ఎమ్మెల్సీ కూడా అధికారంలో ఉన్న వ్యక్తి కదా. అవునవును, మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఆరు కూడా ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ముస్లిం రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళకు కూడా ఉన్నది. వాళ్ళకు కూడా ఒక భయం. ఇప్పుడు ఏదైతే తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాడు, ఏది బీసీలకు అన్యాయం జరుగుతుంది, అది ఖచ్చితంగా ఆయన స్వాగతించాల్సిన అంశం ఇది. ఎందుకంటే బీసీలు దాదాపు 52% జనాభా ఉంటే వాళ్ళకున్న పర్సెంటేజ్ రిజర్వేషన్ పరంగా 25%. కానీ అది లీగల్గా. అయితే ఇందులో ఆయన బీసీలకు అన్యాయం జరుగుతుందని కొట్లాడడం కనుక వాస్తవం ఉంది, దాన్ని స్వాగతించాల్సిన విషయం. కానీ ఇందులో అదే తీన్మార్ మల్లన్న మరి బీసీల్లో ప్రభుత్వము ముస్లిమ్స్లను కూడా బీసీలో కలపడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది, వాళ్ళని కూడా బీసీలుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ అంశాలు తను మాట్లాడడం లేదు. అంటే దాన్ని బీసీ సంఘాలు ఏ విధంగా స్వాగతిస్తూ ఉన్నాయి, ఏ విధంగా అర్థం చేసుకుంటా ఉన్నాయి? తప్పకుండా బీసీ సంఘాలు అన్ని గలం విప్పి గట్టిగా మాట్లాడుతున్నాం. మేము కూడా ప్రతి ఒక్కరు బీసీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు ఈ అంశం పైన. ముస్లింలు సరే కొన్ని పార్టీలు కొన్ని ముస్లింల గురించి మాట్లాడకపోవచ్చు, కానీ మేమైతే కంప్లీట్గా బీసీ సంఘాలు అయితే ముస్లిం రిజర్వేషన్ ఇందులో బీసీలో కలపడానికి ఒప్పుకోవట్లేదు. దాని గురించి కూడా మా నాయకులు కానీ అందరూ కూడా బీసీ సంఘాలు కానీ గట్టిగా మాట్లాడుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు ముస్లింలను బీసీలో కలపడానికి వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారా? దాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాం కంప్లీట్గా ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ఎట్లా స్వాగతిస్తాము? అది మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం దాన్ని. జై హింద్, భారత్ మాతా కీ జై.